World-class infrastructure. Eco-friendly campus. Broad array of academics. KL, deemed to be university. ప్రచారంలో భాగంగా ఈరోజు భద్రాచలం పట్టణంలో ప్రచారం జరుగుతుంది. పార్టీ కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. మిత్రులారా, ఈ ప్రాంత ప్రజలకు అందరికీ తెలుసు, నేను గత 5 సంవత్సరాలు 2014 నుంచి 19 ఉన్న వరకు ఈ ప్రాంతంలో నాదంటూ మార్క్ ఉంది. అది నా దురదృష్టం ఏంటంటే, నన్ను ఇంకా నా 5 సంవత్సరాలు టికెట్ ఇస్తానని కేసీఆర్ టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఇంతవరకు ఎవరికి తెలియదు. కానీ శ్రీరాముడే, నా పేరే సీతారాం, ఆ శ్రీరాముడే స్వయంగా మళ్ళీ నన్ను ప్రజలు గెలిపిస్తారు, నువ్వే పోయి పోటీ చేయమని నాకు భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చింది. అందులో భాగంగా నేను గతంలో చేసిన పనులతో పాటు ఈ ప్రాంతానికి హైదరాబాద్ నుంచి భద్రాచలానికి రావడానికి సమయం ఎక్కువగా పట్టేది. ఇప్పుడు వలిగొండ, గౌరారం, మహబూబాద్ నుంచి ఇల్లందు నుంచి 2040 కిలోమీటర్లు శాంక్షన్ అయింది. మొదటి ఫేజ్ వరకు మొదలు కూడా అయింది. ఇక్కడ 2 ఏకలవ్య స్కూల్స్ తీసుకొచ్చి ఇచ్చారు. అదేవిధంగా వర్ణశాల దగ్గర 30 లక్షలతో డార్మెంటరీ కట్టియడం జరిగింది. పాండురంగాపురం నుంచి సారాపాకకు రైల్వే లైన్ ఉండే, అది ఆ రోజున ప్రపోజల్స్ అన్నీ ఒకటేసారి కావు కదా, 10-15 వర్క్స్, గిరిజన యూనివర్సిటీ తీసుకురావడం, రామప్పకు ప్రపంచ వారసత్వ సంపద గుర్తించడం, అంటే ఒక వ్యక్తి ఎన్ని చేయగలుగుతాడో 5 సంవత్సరాలు. ప్రభుత్వం మాది కాదు, అప్పుడు నేను ప్రాంతీయ పార్టీలో ఉన్నా. అన్ని చేయగలిగినటువంటి వాటిని ఇప్పుడు నాకు అవకాశం ఇస్తే చాలా పనులు ఉన్నాయి. ఇది ఆదివాసుల ప్రాంతం, దీంట్లో అయోధ్య రాముడే అంటున్నాం, కానీ భద్రాద్రి రాముడిని కూడా ఆ ప్రసాద్ స్కీమ్ కింద ఇప్పటికే 41 కోట్ల రూపాయలు వచ్చున్నాయి ఫస్ట్ ఫేజ్లో. మరి ఇది ఎవరు పట్టించుకుంటలేరు, ఇది ఎవరు చేస్తలేరు. మరి టీఆర్ఎస్లో నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు, టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎంపీగా నేను ఇవన్నీ కావాలని మాట్లాడితేనే నన్ను ఆయన ఇక్కడికి వచ్చి 100 కోట్లు ఇస్తారని చెప్పి దేవుని కూడా నన్ను మోసం చేసినట్టు, దేవుని మోసం చేసినట్టు పని చేసిన ఆయన. ఆ మోసాలతో ఏమవుతుందో మీకు తెలియాలి. అంటే నేను ఇప్పుడు ఏదైనా మాట్లాడితే అధికారంలో ఉన్నప్పుడు నేను ఏం చేసిన అంటారు, కానీ అధికారంలో నేను ఎక్కడ ఆయనకు లొంగలే. నేను ప్రతి దానికి ప్రశ్నించినా, దీనికి సార్ ఒక 100 కోట్ల రూపాయలు ఇస్తే బాగుంటుంది అంటే మాట్లాడేట్టు తప్పించుకున్నాడు. అందులో భాగంగా ఇప్పుడు నాకు మళ్ళీ అవకాశం ఇస్తే, ఆ రోజునేమో ప్రాంతీయ పార్టీ, అది కేంద్రం నుంచి ఏం తేలేము, కానీ ఇప్పుడు మోడీ గారే మళ్ళీ 3వ సారి ప్రధానమంత్రి అవుతా ఉన్నారు కనుక అందులో నాకు ఒకవేళ ఎంపీగా అవకాశం ఇస్తే తప్పనిసరిగా ఇప్పుడు మంత్రి, ఒడిశాకి సంబంధించినటువంటి మంత్రి ఇప్పుడు రైల్వే శాఖలో ఉన్నారు. సో పాండురంగాపురం నుంచి మల్కన్గిరి వరకు శాంక్షన్ అయి ఉంది. అది దాని మీద ఎంబడి పడాలి. ఇప్పుడు ఒక ప్రపోజల్ పెట్టాలి, మనం ప్రాజెక్టుకు డిపిఆర్ ఇవ్వాలి. ఇవి చేయగానే ఇన్ని రోజులు ఈ ప్రాంతం అంతా అభివృద్ధి కాకుండా ఉంది. దాంతోపాటు మణుగూరు నుంచి రామగుండం కూడా లైన్ శాంక్షన్ అయి ఉంది. నేను వీటిని ఏం వదిలిపెట్టాను. ఈ అన్నిటికంటే మనకి ఇక్కడ నుంచి చాలా ఎటు పోవాలన్నా ఇవాళ రేపుగా ఎయిర్పోర్ట్ అవసరం పడుతూ ఉంది. మీరు చూడండి, ఆంధ్రాలో ఎన్ని ఎయిర్పోర్ట్లు అయినాయి. మన యొక్క హైదరాబాద్ తప్ప మన ఎయిర్పోర్ట్కు గత్యంతరం లేదు. చెప్తే కోపాలు అప్పుడు మన అతనికి. అందుకోసం అది కూడా నేను ప్రపోజల్ పెట్టిన. వెంకట్రావు నేను అప్పుడు ఆ ప్రపోజల్ పెడితే అది ఆగిపోయింది. దానికి ల్యాండ్ ఇవ్వకనో ఏదో ప్రాబ్లం అయింది. అది ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. ఇక్కడ నుంచి ఉడాన్ కింద, ఇదేమో ప్రసాద్ కింద, అది ఉడాన్ అనేటువంటి స్కీమ్స్ పెట్టి బ్రహ్మాండమైన దేశంలో అనేక విమానాశ్రయాలు వస్తుంది. మన కొత్తగూడానికి విమానాశ్రయం తీసుకొచ్చే బాధ్యత మేము చేపడతాం. ఎక్కడ జవహర్ నవోదయ స్కూల్ కానీ కేంద్రీయ విద్యాలయాలు కానీ లేవు. నేను తెచ్చినటువంటి 2 ఏకలవ్య స్కూల్స్ తప్ప వాటికి ప్రాధాన్యత ఇస్తాం. కనుక ప్రజలు, నేను ఒకటే కోరుతా ఉన్నాను, గతంలో ఉండేటువంటి 2 ఎంపీలు ఎవరైతే పనిచేశారో, బలరాం నాయక్ ఉన్నప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ఉంది, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. 42 మంది ఎంపీలు గెలిచారు. ఒక ప్రాజెక్ట్ చెప్పమనండి. 42 మంది ఎంపీలు ఉన్నప్పుడు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రాజెక్ట్స్ చెప్పమనండి. మేము చేసిన ప్రాజెక్ట్ వాటిని చూపెడతాం. ఆ ధైర్యం ఉండాలి కదా. మీరు ఏం లేకుండా ఇప్పుడు మీరు బలరాం నాయక్ను గెలిపించకపోయినా పరగబడేది ఏముండదు. ఆయన ఓడిపోయినా ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోదు. ఈయన గెలిస్తేనేమో కేంద్రంలో పోయి అక్కడ ఏమైనా ప్రధానమంత్రి అయ్యేది వీళ్ళ పార్టీలో.
అది మళ్ళా వాళ్లకు కావలసినటువంటి ప్రతిపక్షానికి కావలసినటువంటి ఎంపీలను గెలిపించుంటే అంతే సంతోషం. ఆ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి కవిత సంగతి మీకు తెలుసు. కవిత ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత కవిత గారు, ఆ ఎంపీ గారు, ఆమె ఏం చేసింది భద్రాచలానికి ఒక్క పని నేను చేసింది దాంట్లో. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. అది ఇప్పటికే జైలుకు పోయేవాళ్ళు, రిమాండ్కి పోయేవాళ్ళు రిమాండ్కి పోతూ ఉన్నారు. ఇంకా అక్కడ బాగుపడినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు కనుక అతి త్వరలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతూ ఉంది. అలా ఉన్న దానికి నేను ఒకటే రిక్వెస్ట్, నాకు మీరు ఓటేస్తే అభివృద్ధి దాతలు అవుతారు. వాళ్ళ ఇద్దరికి ఓటేస్తే, ఇద్దరికి ఒకరికే ఓటేస్తే మీరు అభివృద్ధి నిరోధకానికి ఒక మూల పురుషులు అవుతారు. అది గ్రహించుకోవాలని నేను వాటిని మనవి చేస్తూ, ఇవాళ మోడీ గారి ప్రపంచం దేశంలో కానీ దేశ సుస్థిరత కానీ లేదా మోడీ అనే పేరుతోనే ఎలక్షన్స్ నడుస్తున్నాయి. మాది సెకండరీ కనుక వారి పువ్వు గుర్తు, కమలం పువ్వు గుర్తు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. ప్రధానమంత్రి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఉన్నప్పుడు, వారు చైర్మన్గా ఉన్నప్పుడు నేను మన నుంచి పోయినటువంటి 4 గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఆ 4 గ్రామ పంచాయతీలేమో మన ఆస్తులు ఉన్నాయి. గ్రామ పంచాయతీలు పోయేమో ఆంధ్రకి ఇచ్చారు. ఇక్కడ నుంచి వెంకటాపురం మన ప్రాంతంలో పోవాలి ఆదివాసీ బిడ్డలంటే 4 చోట్ల చెక్ పోస్టులు పెడుతున్నారు. ఇది దారుణం, అన్యాయం అని అదే రోజు నేను ఇచ్చినటువంటి లెటర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అయిపోయింది. కానీ దాన్ని కదిలించాలి కదా, దాన్ని మాట్లాడాలి కదా పార్లమెంట్లో ఎక్కడో. అది మాట్లాడలేక అది పెండింగ్లో ఉంది. నేను హామీ ఇస్తా ఉన్నాను. ఆ 4 గ్రామ పంచాయతీలు కూడా తిరిగి తీసుకొచ్చేటువంటి మన కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారే ఉంటారు. నేను ఎంపీగా మీరు గెలిపించుకుంటే ఆ పని కూడా సులభం అవుతుంది. ఆ 4 గ్రామ పంచాయతీలు కూడా తీసుకొస్తాను. ఇంకొకటి మీకు చెప్పాలి, ఇప్పుడు నేను చెప్పినటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎవరో కాదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు సాక్ష్యం. ఎవరో మళ్ళీ ఇది చేయలేదని నన్ను అడగవలసిన అవసరం లేదు. తుమ్మల నాగేశ్వరరావు గారిని అడిగితే చెప్తారు ఇది ఎవరు చేశారు, ఎవరి పీరియడ్లో ఈ పనులు అయినాయి అంటే అయినా ఎన్నోసార్లు నన్ను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.